నేను చేయాల్సిన కొన్ని పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. అవన్నీ పూర్తి చేశాకే నేను రాణిని, నువ్వు మాధవివి. ఓకే? ఓకే. హలో, మాధవినే మాట్లాడుతున్నాను. కాలేజ్ బిల్డింగ్ విషయంలో ఆఫీసర్తో మాట్లాడాలా? షూర్. ఎక్కడికి? పంచాయతీ ఆఫీస్ దగ్గరకా? ఓకే. నేను పావు గంటలో వచ్చేస్తాను. ఓకే, బాయ్. మాధవి, ఏంటి అలా చూస్తున్నావు? రాణి, చూడ్డానికి మనిద్దరం ఒకేలా ఉన్నా మన మధ్య కనిపించని తేడా ఎంతో ఉంది. వడ్డించిన విస్తర్ లాంటి జీవితం నీది. ఆ విస్తర్ని కుట్టడానికి ఆకుల కోసం అడవిదారుల్లో పడుతూ లేస్తూ నడుస్తూ పైకి వచ్చిన బతుకు నాది. అయినా ఒక బిజినెస్ లేడీలాగా అంత ధీమాగా మాట్లాడటం నీకెలా వచ్చింది? రాటు తేలిన గాయాల్లోంచి, అనుభవాలు నేర్పిన పాఠాల్లోంచి నన్ను నేనే మలుచుకునే క్రమంలో రాయిని నేనే, ఉలిని నేనే, సుత్తిని నేనే, శిల్పాన్ని చెక్కే శిల్పిని కూడా నాకు నేనే. ఎక్సలెంట్ రాణి గారు. హర్ష గారు కదలలేని స్థితిలో ఉన్న అంత పెద్ద బాధ్యతల్ని మీ భుజాల మీద ఎలా మోయగలుగుతున్నారో నాకిప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. నేను అర్జెంటుగా ప్రాజెక్టుకి సంబంధించిన ఆఫీసర్స్ని కలవాలి. మీరు మాధవి గారిని హర్ష గారింటి దగ్గర డ్రాప్ చేస్తారా? తప్పకుండా. కార్ని రెడీ చేయమని నేను ఇప్పుడే మా డ్రైవర్కి చెప్తాను. రాణి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. మాధవి, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా ఈ మాటలు అవసరమా? ఇక మీద నీ జీవితంలో అన్నీ మంచి రోజులే. నా మాట నమ్ము. మా అక్క మాటని నేను నమ్మకుండా ఎలా ఉంటాను? అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్. మాధవి, నేనిప్పుడు నీలాగా వెళ్ళి ఆఫీసర్స్తో మాట్లాడాలి. పద. మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అయ్యా, నాకు ఒక 10 రోజులు సెలవు కావాలి. అలాగే. మాధవి అమ్మగారు లేరా? మా వదిన బిజినెస్ పని మీద సిటీకి వెళ్ళింది. పెద్దయ్య గారు కూడా కనిపించరేంటి? మా తాతయ్య కూడా ఊరెళ్ళారు. మా పెళ్లి సంగతి అందరికీ చెప్పాలని వచ్చాం. పెద్దమ్మగారు, మీరందరూ మా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే మళ్ళీ ఊరు నుంచి వాళ్ళు రాగానే అందరం కలిసి తప్పకుండా వస్తాం. పూజ, ఇలా రామ్మా. ఏంటన్నయ్య? అలాగే అన్నయ్య. ఏం మళ్ళీ, నువ్వు శివ కోసం కొత్త బట్టలు తెచ్చినప్పుడే అనుకున్నాను ఏదో ఉంది అని. ఆ రోజు అనుకున్నదే ఇప్పుడు జరిగింది. మా ఊళ్ళమ్మ రేపొద్దున్నే వచ్చేయండి. ఓ, తప్పకుండా వస్తాం. ఏం శివ, నువ్వేం మాట్లాడవే? అన్నీ మళ్ళీ చెప్పేస్తోందిగా. అన్నయ్య, మీరిద్దరు ఇలా రండి. మీ పెళ్ళికి చిన్న కానుక తీసుకోండి. పర్లేదు, తీసుకోండి. తీసుకోండి. అయ్యో, సంతోషంగా ఉండండి.
మీరు దేవుళ్ళాంటోళ్ళు బాబు. ఎల్లొస్తాం బాబు. ఉంటాం అయ్యా. హ్మ్. శివ అంకుల్, మీకు ముందుగానే చెప్తున్నాను, పెళ్లి శుభాకాంక్షలు. అలాగే. వస్తాం అయ్యా. మంచిది. ఎల్లొస్తాం బాబు. హ్మ్. ఎల్లొస్తాం వస్తాం. ఆ, అమ్మగారు. మంచిదమ్మా. ఎల్లొస్తాము. ఆ, ఇందా, ఇది నీ వాటా, ఇది నా వాటా. డాడ్, ఏంటి బరువు తక్కువైనట్టుంది? చూడు బేబీ, నీది ప్లానింగ్ మాత్రమే, ఖర్చే ఉండదు. నాది ఇంప్లిమెంటేషన్, బోలెడన్ని ఖర్చులుంటాయి. తేడా ఉంటుందా అంటే ఉండాలిగా మరి. సరే, ఆ ఆనంద్ గాడు వెళ్ళిపోయాక ఈ ఫామ్ హౌస్ గురించి పట్టించుకునే దిక్కే లేదు. అందుకేగా ఇక్కడ పండినవన్నీ మార్కెట్కి చెరవేసి గుట్టు చప్పుడు కాకుండా మనం ఇలా సొమ్ము చేసుకుంటున్నాం. డాడ్, హర్ష బావ కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆ మాధవి ప్రాజెక్టు పనుల మీద బిజీగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే మనం సేఫ్గానే ఉన్నాం. మ్మ్. ఆ డాక్టర్ హర్ష బావకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కదా. బావకు గాని కాళ్ళొచ్చేసి నడవడం మొదలు పెట్టేస్తే మన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. ఒక్క ఎలక్కాయ ఏంటి, మీ ఇద్దరి గొంతుల్లో 2 ఎలక్కాయలు అడ్డంగా దూరే వార్త తీసుకొచ్చాను. ఇది నా ఇల్లు, నా ప్రపంచం, నా స్వర్గం. ఆ రోజు వెళ్ళిన దాన్ని ఇన్నాళ్లకి మళ్ళీ నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. నాని బాబుని, ఆయన్ని చూసి ఎన్నాళ్ళయిందో. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? అమ్మా